హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో మనం ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కమాన్ లోపల నుంచి లైట్స్తో మాత్రం మంచిగా కలర్ఫుల్గా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ ఎవరో విఐపి వచ్చి అప్పుడే వెళ్తున్నారండి. సో అక్కడ పోలీసులు క్రౌడ్గా అయితే ఉంది. సరే, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, అమ్మవారి టెంపుల్ది. చూడండి, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం లైటింగ్స్తో గంటలు అవన్నీ చాలా బాగా డెకరేషన్ చేశారు. సో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు బయట ఇక్కడ మల్లెపూలు అలాంటివి అమ్ముతున్నారు. తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదండి, టికెట్ బుకింగ్ కౌంటర్ అనమాట. కుంకుమార్చన అంట, అద్దాల మెడలో చేస్తారంట, 50 రూపీస్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వేప చెట్టు అండి. ఇక్కడ మొక్కితే ఏవైనా కోరికలు తీరుతాయని అక్కడ భక్తుల విశ్వాసం అండి. ఈ చెట్టు వెనకాలనే ఒక అమ్మవారు స్వయంభూగా వెలిసిందంట. అది మెయిన్ మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పక్కన ప్రతిష్టాపన చేశారు. మీరు పిక్చర్లో చూసినట్టయితే గమనించవచ్చు. సో లాస్ట్ హారతి టైము. సో అమ్మవారిని దర్శనం చేసుకోండి అందరూ. మీరు గమనించినట్టయితే ఆ పిక్చర్లో అనిపిస్తుంది సైడ్కి చిన్న అమ్మవారి విగ్రహం. సో ఈ సండే అంటే 21st రోజున అమ్మవారికి బోనాలు అందరూ సమర్పిస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి అద్దాల మేడ. ఇక్కడే మీకు కుంకుమార్చన అవి చేస్తారు. ఈ అద్దాల మేడ మనకి వేప చెట్టు ఉంది కదా అండి, దానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. చూడండి, దుర్గామాత ఇంకా విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్నవి. సో ఇది ఫ్రెండ్స్, అద్దాల మేడ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. గుడి నుంచి బయటికి రాగానే ఒక ఆవిడ ఇలా ఈరగోల వేసి పొట్టు పెడుతుందన్నమాట. గుడి నుంచి బయటికి అయితే వచ్చేసాము. బయటికి రాగానే ఇలా అమ్మవారి ఊరేగింపు అయితే తీస్తున్నారు బయట రథంలో. చూడండి, ఇది ఫ్రెండ్స్ మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అన్నమాట. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.